ఏలయనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దోషులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దోషులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దోషులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలుగును? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపము వలన వచ్చిన జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవము. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.